హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా నేనేమి చూపిస్తున్నానో మీకు. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. బయట కొనే పని లేకుండా సింపుల్గా ఒక బ్రోకెన్ మిల్క్ ఉంటే చాలండి. మనం జనరల్గా బ్రోకెన్ మిల్క్ని పడేస్తూ ఉంటాం అనమాట. సో మేము రీసెంట్గా మొన్న బీచ్కి వెళ్ళాం కదా, ఆల్రెడీ నన్ను ఫాలో చేసే వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ రోజు నేను మిల్క్ బాయిల్ చేయటం మర్చిపోయానండి. సో అదంతా విరిగిపోయిందనమాట. కొంతమంది ఇట్లా పాలు విరిగిపోయినప్పుడు పడేస్తారు. ఎందుకంటే చక్కగా ప్రోటీన్ ఫుడ్ అయినా మన పన్నీర్ ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. కొంతమంది పాలు అంటే పన్నీర్ చేసుకోవడానికి పాలల్లో నిమ్మకాయ వేస్తారు విరిగిపోవటానికి. ఇక్కడ నేను ఏం వేయలేదండి. ఆల్రెడీ విరిగిపోయిన మిల్క్ని చక్కగా ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేశానమాట. ఎటువంటి నిమ్మకాయ వేయలేదు, ఏమీ వేయలేదు పాలు విరగటానికి. ఆల్రెడీ విరిగిపోయిన పాలని జస్ట్ బాయిల్ చేసి అలా 15 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. చూసారా, ఒక హాఫ్ లీటర్ మిల్క్లో ఎంత పన్నీర్ అనేది చక్కగా ఫామ్ అయిందో. ఆ విరిగిపోయిన పాలల్లో నుంచి. ఎంతో హెల్దీ కదండి పన్నీర్, మనకి తెలిసిందే, చక్కగా ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చక్కగా ఒక బౌల్లో ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. కాటన్ క్లాత్, కాటన్ కర్చీఫ్ ఏదైనా. ఇది ఓన్లీ నేను పన్నీర్కే యూజ్ చేస్తానండి. ఈ కర్చీఫ్ మాత్రం కాటన్ది తీసుకున్నా. మీరు సిల్క్ క్లాత్ తీసుకుంటే అసలు వేస్ట్ అండి, మీరు పన్నీర్ చేయలేరు సిల్క్ క్లాత్తో. కాటన్ క్లాతే తీసుకోవాలి. సో ఆ విరిగిపోయిన పాలని నేను ఆ కాటన్ క్లాత్లోకి, కాటన్ కర్చీఫ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పుడు మీ బలవంతం యూస్ చేయాలన్నమాట. అది ఎక్సెస్ వాటర్ అంతా మనం చక్కగా మూట కట్టేసి పిండేయాలన్నమాట చక్కగా. అదిగోండి ఇలా అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకుంది ఎంతో హెల్దీ కదా మరి. చాలా సింపుల్ ప్రాసెసే. మీరు అసలు నిమ్మకాయలు లేవని అలా ఏం బాధపడక్కర్లేదు. చక్కగా విరిగిపోయిన పాలని స్టవ్ మీద పెట్టేస్తే ఎంత పన్నీర్ వస్తుందో అండి. ఒక హాఫ్ లీటర్ మిల్క్లోనే చాలా పన్నీర్ మనం చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి. 15 మినిట్స్ ఖచ్చితంగా బాయిల్ అవ్వాలి మిల్క్ అనేది. విరిగిపోయిన పాలు 15 మినిట్స్ బాయిల్ చేసినాక ఇంకో 15 మినిట్స్ అలా పక్కన పెట్టేయండి. గ్యాస్ మీద నుంచి దించి పక్కన పెట్టేస్తే ఇంకా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట పన్నీర్ అనేది మనకి. సో ఆ ఎక్సెస్ వాటర్ అండి, అవి మనకి యూస్ కాదంతా. సో పడేస్తున్నాను మొత్తం. సో అదనమాట. చక్కగా బంగారపు మూటలాగా చుట్టానమాట. బంగారమే కదండి మరి ప్రోటీన్ ఫుడ్ అంటే. చూడండి, ఎక్సెస్ వాటర్ కూడా అలా నేను బయటికి ప్రెస్ చేస్తున్నాను అనమాట. మనం ఎంత పిండుతున్నా సరే ఎక్సెస్ వాటర్ అనేది ఉంటూ ఉంటుంది. సో అలా ప్రెస్ చేసేసి చక్కగా ఒక బరువైన వస్తువు తీసుకోండి. బరువైన వస్తువు అంటే నా దగ్గర అది దంచుకునేదండి. దంచుకునేది ఉంది కాబట్టి దాన్ని పెట్టేస్తున్నాను. అది తెలిసిందేగా, చాలా బరువు ఉంటుంది. దాని మీదే గట్టిగా ప్రెస్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. మనం ఒక లెఫ్ట్ ఓవర్ అంటే నేను ఇది నైట్ చేశానండి 11 ఆ టైంలో. సో మీరు ఎర్లీ మార్నింగ్ వరకు అలా వదిలేసేయండి అనమాట. నేను అక్కడ 10 అవర్స్ అని చూపిస్తున్నాను. ఒకవేళ మీరు డే టైం చేసుకుంటే కనుక 7 అవర్స్ చాలు, కంప్లీట్గా పన్నీర్ ఫామ్ అయిపోయింది. దిస్ వాజ్ ద నెక్స్ట్ డే వీడియో అండి. అంటే నేను ఎర్లీ మార్నింగ్ 7కి లేచిన తర్వాత వెంటనే నేను వెళ్ళిపోయి నా పన్నీర్ ఎలా ఫామ్ అయిందో చూసుకుంటున్నాను అనమాట. చక్కగా హోమ్ మేడ్ పన్నీర్ అండి. చేసుకోండి. లెఫ్ట్ ఓవర్ మిల్క్ని అస్సలు అలా పడేయొద్దు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ పన్నీర్ అనమాట. చక్కగా చూసారా అసలు ఎంత గట్టిగా వచ్చేసిందో. టేస్ట్గా కూడా ఉంటుందండి, ఎందుకంటే మనం ఏమీ యాడ్ చేయం కదా. బయట హోటల్స్లో అయినా సరే, లేకపోతే మనం పెద్ద పెద్ద మార్ట్స్లో వెళ్ళి కొనుక్కుంటాం. ఎలా చేస్తారో ఏంటో తెలియదు కదా. ఇక్కడ మనం ఫ్రెష్గా మన సొంత మిల్క్తో చేసుకుంటున్నాం కదా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా. సో నేను ఎక్సెసివ్గా కొంచెం మిగిలిన ఆ కర్చీఫ్ కూడా తీసేసి ఒక చిన్న గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. కట్టింగ్ ప్రాసెస్ అండి ఇప్పుడు. చక్కగా
చూసారా అసలు ఎంత సాఫ్ట్ అండ్ జెల్లీగా ఉందో. చక్కగా ఈ పన్నీర్‌తో మనం కర్రీ చేసుకోవచ్చు. లేకపోతే పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు. పిల్లలకి అప్పుడప్పుడు ఫ్రై చేసి స్నాక్‌లాగా కూడా పెట్టొచ్చు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. వాట్ నాట్ కదా! సో, ఇటువంటి మంచి యూజ్‌ఫుల్ ఐడియాని చూపిచ్చాను కదండీ! మరి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో? చక్కగా చిన్ని పీసెస్ కట్ చేసుకొని మంచిగా స్టోర్ చేసేసుకుందాం. తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లోనే చేయండి. మీరు స్ట్రెయిన్ చేసిన తర్వాత మీరు నైట్ చేస్తే గనక ఆ నైట్ అంతా లెఫ్ట్ ఓవర్ వదిలేసేయండి అట్లా. మార్నింగ్ మీరు ఎన్నింటికి లేచినా అన్నింటికి కటింగ్ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు డే టైంలో గనక ఈ ప్రాసెస్ చేసుకుంటే గనక ఏమన్నా వెయిట్ పెట్టేసిన తర్వాత ఒక 7 అవర్స్ చాలండి. కంప్లీట్‌గా మీకు ఆ టెక్స్చర్, ఆ గట్టిదనం అనేది వచ్చేస్తుందనమాట. అర్థమైంది కదండీ! ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి గానీ ఛానల్‌కి నేను ఊహించని వ్యూస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి యూజ్‌ఫుల్ టిప్స్ ఎన్నో చెప్తాననమాట. ఇంకా మీకేం వీడియోస్ కావాలో కూడా అడగండి. తప్పకుండా చేస్తాను. దట్స్ మై ప్రోటీన్ పన్నీర్. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇంత కంప్లీట్‌గా, ఇంత అర్థమయ్యేలాగా ఎవ్వరు చెప్పుండరు నాకు తెలిసి. ప్రాసెస్ టు ప్రాసెస్ ప్రతీదీ చూపిచ్చానండి, చెప్పానండి. సో, ఇలా గ్లాస్ కంటైనర్‌ని తీసుకొని మీరు ఆ రోజే వండుకోవాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్‌లో అట్‌లీస్ట్ మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ కాబట్టి ఒక 4 డేస్ ఉంటుందండి అంతే. తర్వాత మెల్లగా బూజు పట్టేస్తుందనమాట. అది చూసారా? జెల్లీగా, సాఫ్ట్‌గా, గట్టిగా చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఒకవేళ మీరు ఆ రోజు పన్నీర్ చేసుకున్న రోజు మీకు వంట చేసుకునే పని లేకపోతే కంపల్సరీ 4 డేస్ ఉంటుందనమాట. దట్స్ మై లవ్లీ పన్నీర్. ట్రై ఇట్. సబ్స్క్రైబ్.